ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ విధంగా ప్రభువుని మహిమపరచడానికి, ఆయనను గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయోచితమైన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కనుక ప్రభు రాకడ సమీపించిన దినాలు మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగపరిచి కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు బ్రతకాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండుండగా మీరే సహాయం చేయమని, యేసుక్రీస్తు నామములో వింటున్న ప్రతి ఒక్కరు, చూస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. రెండు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలు చెప్పారు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ వచ్చారు, మేలులు చేశారు, ఉపకారాలు చేశారు, అనేక మందిని ఆయన బాగు చేశారు, స్వస్థపరిచారు. ఈ విధంగా మరి కొన్నిసార్లు అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చినటువంటి దేవాతి దేవుడు, మరి ఆయన ఒకసారి ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పారు. ఏంటి అనంటే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు వచ్చి, నేను నిత్య జీవానికి వారసున వాళ్ళని ప్రభుని అడిగితే ఆయన చాలా విషయాలు మాట్లాడారు. నీ దేవుడైన ప్రభువును నీ హృదయముతో, నీ ఆత్మతోను, సత్యముతోను, నీ పూర్ణ మనసుతోను ప్రభువును సేవించాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత అతను తానే నీతిమంతుడిని అనుకుంటున్న ఆ సమయాన్ని బట్టి, ఆ ఆలోచనను బట్టి ప్రభు ఆ వ్యక్తి ఆలోచనను ఎరిగి ఒక ఉపమానాన్ని చెప్పారు. రెండు ప్రియులరా, లూకా సువార్త మనకి సుపరిచితమైన మాటలే, మనకి తెలిసిన వాక్యమే. మరొక రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనకు తెలిసిన విషయమే. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగలి చేతిలో చిక్కుకుని చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావును వెళ్ళుట తటస్థించెను. అతడును చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పిన ఆ రీతిని మనం చూస్తున్నాం.
ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతూ దొంగల చేతిలో చిక్కబడ్డాడు. అతన్ని కొట్టారు, తనకున్న బట్టలు దోచుకున్నారు, తనకున్న డబ్బులు దోచుకున్నారు, తనకున్నటువంటివన్నీ దోచుకుని అతన్ని కొరప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, పక్కగా వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, చూచాడు, తన దగ్గరికి వెళ్ళాడు, గాయాలు కట్టాడు, ద్రాక్షారసం నూనె పోసి అతన్ని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వానికి తీసుకెళ్ళాడు. ఇది జరిగిన ఈ సారాంశంలో. అయితే మనం గమనిస్తే గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారు అనంటే, సమరయులు ఆ రోజున అంటరాని వాళ్ళుగా చూసేవారు, అంటరాని వాళ్ళుగా పరిగణించేవారు. సమరయులను యూదుల దగ్గరికి రానిచ్చేవారు కాదు. అందుకే యేసు ప్రభువారితో సమరయ స్త్రీ అంటుంది కదా, ఏమని? నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. యూదుడు అయిన నీవు నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు? మీకు మాకు కుదరదు కదా అని చెబుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే యూదులు సమరయులతో ఈడుగా ఉండేవారు కాదు, వాళ్ళతో కలిసేవారు కాదు. కానీ సమరయుడు అంటరాని వారిగా పరిగణించబడిన ఈ వ్యక్తి పడిపోయిన స్థితిని, ఈ వ్యక్తి దొంగల చేతుల్లో చెక్కబడి కొరప్రాణముతో కొట్టబడి గాయాలు చేత నింపబడినటువంటి వ్యక్తిని యాజకుడు, లేవీయుడు ఇద్దరు కూడా చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున చెప్పాలంటే సేవకులకి సూచనగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి కొట్టబడి గాయాల చేత నింపబడి గాయాలతో పడిపోయి జీవితం లేక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో యాజకుడిగా వెళ్ళాడు, చూచాడు, తనకున్న బాధ్యతను, తనకున్నటువంటి సహాయం చేసేటటువంటి మనసును విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా అదే చేశాడు. ఇక్కడ గమనించాలి, ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తూ దొంగల చేతిలో చిక్కబడ్డాడు. యెరూషలేము అనేది అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రాంతం, దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఇష్టపడినటువంటి, లేక అది విశ్రాంతి అని చెప్పొచ్చు, సేద తీరేటటువంటి స్థలం యెరూషలేము. ఈ యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి ప్రయాణమయ్యాడు. యెరికోకు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. మధ్యలోకి వెళ్ళేసరికి జరిగిన పరిస్థితి, యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి వెళ్ళి దొంగల చేతుల్లో చెక్కబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయాలైపోయాయి. యెరూషలేము అనేది మనం ఆత్మీయంగా గమనిస్తే దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధిని వదిలి ఈ రోజున అనేక మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనంటే లోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. యెరికో అనేది సువాసన అని అర్థం. సువాసనే కానీ, పేరుకు మాత్రం సువాసనే కానీ యెరికోలో సువాసన లేదు. ఇప్పుడు యెరికో లోకానికి సూచన అయితే, యెరూషలేము దేవుని సన్నిధికి సూచన అయితే, ఇప్పుడు దేవుని మందిరంలో ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు అనంటే యెరికోకు వెళ్ళిపోతున్నాడు. యెరికోకు వెళ్ళిపోయి అక్కడ చక్కగా హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం అనుకున్నాడు. మనం గమనించాలి, ఈ రోజున దేవునిని ఎరిగినటువంటి నీవు, దేవునిని కలిగి జీవిస్తున్నటువంటి నీవు, నీ ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒకసారి గమనించాలి. ఎక్కడికి తిరుగుతున్నావో లోక సంబంధమైన ఆచారాల్లోన, లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాల్లోన, లోక సంబంధమైనటువంటి సనాతన ఆచార సంబంధమైనటువంటి పరిస్థితుల్లోన క్రైస్తవునిగా జీవిస్తూ దేవుని మాట వింటూ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నా లోకాన్ని ఆశిస్తూ లోక సంబంధంగా నువ్వు జీవిస్తున్నావేమో గమనించాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ వ్యక్తి యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరికో పట్టణంలో సువాసన పేరుకు మాత్రం, కానీ అక్కడ సువాసన లేదు ప్రియుల. మనం గమనించినట్లయితే కనుక మీ ఆత్మీయ జీవితంలో
లోకు వైపుకు వెళ్ళావు అనంటే ప్రమాదంలో పడిపోతావు. లోక ఆశల వైపుకు వెళ్ళిపోయావు అనంటే నీ జీవితం పతనమైపోద్ది, ఆత్మీయ స్థితి వెళ్ళిపోద్ది, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల నుంచి నువ్వు తప్పిపోతావు. గమనించాలి, ప్రతి దినం మనం ప్రార్థించాలి, ప్రతి దినం దేవునిని అడగాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి. ఆ విధంగా మనం చేయగలిగితే గనుక మన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతంగా మార్చబడి క్రీస్తును కలిగిన నీవు, క్రీస్తును వెంబడిస్తున్న నీవు ప్రభువు రాకడ వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధతను కలిగి విశ్వాస జీవితంలో వైదొలిగిపోకుండా దేవుని కొరకు నిలబడితే గనుక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. మంచి సమయంలో గమనించాలి, ఎప్పుడైతే యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడో దొంగల చేతులు చెక్కబడ్డాడు, గాయాలు పాలైపోయాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవారు లేరే. విశ్వాసములో వైదొలిగిపోతూ, విశ్వాస విషయంలో భ్రష్టత్వం అయిపోతూ, లోకం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి వారిని పట్టించుకునే నాదుడు లేడు. ఏదైనా నీకు ఇస్తే వాళ్ళు పట్టించుకుంటారు, ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తారు, ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ వైపే తిరుగుతారు. కానీ ఈ రోజున పడిపోయిన వారిని లేవనెత్తే పరిస్థితులలో, దిగజారిపోయి చిదిగిపోయి జీవితంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, లోకంలో పడిపోతున్నటువంటి వారి వైపుకు ఈ రోజున సేవకులు వెళ్ళడం లేదు, వారిని పరామర్శించడం లేదు, వాళ్ళని పలకరించడం లేదు, వాళ్ళని తీసుకురావడం లేదు. అదే జరిగింది ఇక్కడ లేవీయుడు సమరయుడు చేసిన పని. క్షమించండి, లేవీయుడు యాజకుడు చేసినటువంటి పని. కానీ సమరయుడు అలా చేయలేదు. కానీ గాయాలు కట్టాడు, నూనె వేశాడు, ద్రాక్షరసం వేశాడు, చక్కగా ఆ వ్యక్తిని తన వాహనం మీద తీసుకువెళ్ళి ఒక వ్యక్తికి ఆ వ్యక్తిని అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో సంతోషం ఉందని అంగు ఆర్భాటాలు వైపు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. దొంగలు అనేది ఎవరు అనంటే సాతానుగాడు. వాడు దొంగ, అబద్ధికుడు, మోసగాడు. వాడు ఏ విధంగానైనా నిన్ను నాశనం చేస్తాడు, ఏ విధంగానైనా భ్రష్టునిగా చేస్తాడు, ఏ విధంగానైనా నిన్ను పతనం చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధిగా పొందుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న నీ ఆత్మీయ జీవితాన్ని అదో పాతాళానికి నెట్టి పాడేస్తాడు. జాగ్రత్త గమనించాలి. మన ఆత్మీయ జీవితంలో క్రీస్తును కలిగినటువంటి నీవు ప్రభు కొరకు బ్రతుకు నీకు ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. యెరూషలేములో ఉండవలసిన వేడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోయాడు. జీవితం పతనమైపోయింది. చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా సహాయం చేస్తారనుకుంటున్నాడు, ఎవరైనా హెల్ప్ చేస్తారనుకుంటున్నాడు. ఇలా ఈలోగా రానే వచ్చాడు సమరయుడు. ఆయన ఎవరో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో దిగజారిపోయావో, ఆత్మీయంగానా లేక కుటుంబ పరంగానా, ఆర్థికంగానా, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతూ కృంగిపోతూ పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో, నిన్ను లేవనెత్తడానికి మంచి సమరయుడుగా ప్రభు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన నీ ఇంటిలోనికి రాబోతున్నాడు, నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. పిల్లరా, ఎప్పుడైతే యేసు ప్రభు వారు సమరయుడుగా ఆయన వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని మనం చూస్తే కనుక ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అని గమనిస్తే, ఆలోచన చేస్తే కనుక పిల్లరా గమనిస్తే ఈ సమరయుడు వెళ్ళాడు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఒకటి అతడు పడి ఉన్న చోటికి వచ్చి, పడిపోయిన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. విశ్వాసములో వైదొలిగిపోయిన వ్యక్తిని నువ్వు బలపరచాలి, లేవనెత్తాలి. ఆయన పడిపోయే వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. దేవుని వాక్యం చెప్తుంది కదా, విశ్వాసములో భ్రష్టత్వం అయిపోయిన వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది విశ్వాసంలో పడిపోతున్నారు, లోకం వైపుకు వెళ్ళిపోతున్నారు, లోక సంబంధమైన ఆచారాల వైపుకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని లేవనెత్తవలసిన బాధ్యత నీకు లేదా? ఒకటి సమరయుడు చేసిన పని ఏంటో తెలుసా? పడి ఉన్న చోటికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీవిని విడిచి భూమికి దిగి వచ్చి
చీకటిలో, మరణఛాయలో, పాపములో, శాపములో పొట్టుబిట్టులాడుతూ పాప సంబంధమైన జీవితంలో జీవిస్తున్న నిన్ను, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తడానికి, చీకటిని వెలుగుగా మార్చడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి దేవుడో తెలుసా, ఎంత కార్యాలు చేసే దేవుడో తెలుసా మీ జీవితంలో. గమనించాలి, పడిపోయిన స్థితిలో నుంచి నేను లేవనెత్తేవాడు ఆయన. కాబట్టి ఒకటి, పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి పడి ఉన్న చోటుకు వచ్చాడు, అతనిని చూచి అతని మీద జాలి పడ్డాడు. నీకుందా జాలి? ఈ లాక్డౌన్ ద్వారా ఎంతమంది సేవకులు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. కనీసం విశ్వాసిగా నీ బాధ్యత, వాళ్ళ కొరకు ప్రార్థించావా? వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడావా? ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి. కానీ అది నువ్వు చేయలేకపోతున్నావు. నీవే చూసుకుంటున్నావు. జాలి నీకు లేదు, దయ నీకు లేదు, ప్రేమ నీకు లేదు. ఇలా గమనించాలి. జాలి పడ్డాడు, అతని మీద జాలి పడ్డాడు. జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అతనికి జాలి పడ్డాడు, నూనె, ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టాడు. నూనె పరిశుద్ధాత్మకు సూచనైతే ద్రాక్షారసము వాక్యానికి సూచన. ఒక వ్యక్తికి వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. రెండిటి చేత ఆ వ్యక్తి నింపబడాలి. అతనికున్న గాయాలు మాన్పించబడాలి. పాపం అనే గాయాలు, శాపం అనే గాయాలు, లోక సంబంధమైన మోహపు చూపు అనే గాయం, చెడు ఆలోచన అనే గాయం, పాపము, శాపపు గాయాల చేత నింపబడిన వ్యక్తికి గాయాలను కట్టే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టాడు. ఏ గాయాల చేత నువ్వు నింపబడ్డావు? ఏ గాయాల చేత నువ్వు గాయాలు పాలైపోతున్నావు? అందుకే వాక్యమే అంటుంది తెలుసా, గాయము తగులు దెబ్బలు అంతరంగములో చూచి అంతరంగములో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగిస్తాది అన్నది. ప్రైజ్ ది లార్డ్. గాయము చేసే దెబ్బలు అంతరంగములో చొచ్చుతుందట. కుళ్ళు ఆ తీయకపోతే ఆ కుళ్ళు అలాగే ఉండి మనిషికి ప్రమాదం అయిపోతుంది. కాబట్టి నీలో ఉన్న పాపము, ఆ పాపము చిన్నదైనది పెద్దది ఏదైనా సరే, నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని తొలగించేస్తే తప్ప నువ్వు బాగుపడవు. అందుకే నీ కాయము తగిలే దెబ్బలు, ఆ తగులుతున్న దెబ్బలు, మాటలు వింటున్నప్పుడు నీకు బాధ అనిపించవచ్చు, నీకు కష్టం అనిపించవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని విడిచిపెట్టాలి. చేస్తున్నటువంటి పాపాన్ని వదిలేసి క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, వాక్యంలో ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 30వ గ్రంథము 30వ అధ్యాయము 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాను. సత్య సమాధానములను వారికి సమృద్ధిగా బయలుపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నీ గాయముల చేత, నీకున్న గాయాన్ని నేను మార్పిస్తాను, స్వస్థపరుస్తాను. ఇప్పుడు తెలుసా? ప్రభు దగ్గరికి నువ్వు వస్తే కనుక, ప్రభు చెంతకి నువ్వు రాగలిగితే కనుక, ప్రభు వైపుకు నువ్వు రాగలిగితే కనుక, నీకున్న ఏ రోగమైనా, నీకున్న ఏ కరోనా కాదండి, అసలు క్రైస్తవుడికి ఇది రానే రాదు. ఎందుకంటే దేవుని పిల్లలకున్న
ఆ కాపుదల ఏంటో తెలుసా? యేసు ఆయన కాపుదలను, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేశారు. వాక్యం చెప్తుంది ప్రియులందరూ గమనిస్తే కనుక నేను దానిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరుస్తాను. చూడండి 30వ అధ్యాయం 8వ గ్రంథం 14వ వచనం, 30:14. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారణ చేయరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడే చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ప్రభు అంటున్నాడు, నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయారు, వారు నిన్ను గూర్చి విచారించారు. నీ గాయము చేత నువ్వు అరుస్తున్నవెందుకు? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఎందుకు నువ్వు అరుస్తావు? నీవు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు చేసుకున్న పాపమే, నువ్వు చేసినటువంటి తప్పిదమే, నువ్వు చేసినటువంటి ఆ పాపపు సంబంధమైనటువంటి ఆ విచ్చలవిడి జీవితమే నీతో పాటు నీ బిడ్డలు అనుభవిస్తున్నావు. జాగ్రత్త గమనించాలి. ఎందుకు అరుస్తావు? ఎందుకు నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నువ్వు వస్తావో, ప్రభు చెంతకు వస్తావో, హృదయపడతావో, క్షమించమని ప్రభువుని అడుగుతావో, అద్భుతం చూస్తావు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని జీవితంలో చూడగలుగుతావు. దేవుని సేవకుడిని నేను మనవి చేస్తా ఉన్నాను. చూడండి వాక్యంలో విలాప వాక్యాలు, విలాప వాక్యాలు 1వ అధ్యాయము 2వ వచనం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చంపల మీదుగా కారుచున్నది. దాని వీటకాండ్రులందరూ దానిని, ఆ వీటకాండ్రులందరిలో దాన్ని ఓదార్చువాడొక్కడును లేడు. దాని చెలికాండ్రులందరూ దానిని మోసబుచ్చిరి, వారు దానికి శత్రువులై. చూడండి ప్రియులరా, నాకు అందరూ ఉన్నారులే, నాకేంటి, నాకు నా బలం ఉంది, నాకు జనం ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు, నాకేంటి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావే, విర్రవీగుతున్నావే. నాకుండి బలం ఉంది, నాకు డబ్బు ఉంది, లేకపోతే నాకు జనం ఉన్నారు, నాతో ఎంతమంది ఉన్నారు, నాకేంటి అనుకుంటున్నావే. అందరూ ఒక రోజు నేను విడిచిపెట్టేస్తాను, అందరూ మర్చిపోతారు నేను. ఇక నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ప్రభు చెంతకు నువ్వు రావాలి, ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రావాలి, ప్రభు మాట వినాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకంగా మార్చబడుతుంది. ఈ వ్యక్తి యెరూషలేములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. కానీ అలా లేడు. అలా లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? సాతాను చేతులు కొట్టబడ్డాడు. కానీ యేసయ్య మాత్రం ప్రేమించాడు. ఒక వ్యక్తికి తీసుకెళ్లి ఆ వ్యక్తి గాయాలు కట్టి నూనె వేసి పరామర్శించి ఒక వ్యక్తికి పోటుకులువానికి అప్పగించాడు. పోటుకులువాడు ఎవడో తెలుసా? దేవుని సేవకుడు. పడిపోయిన నిన్ను పాపములో శాపములో కొట్టిమిట్టులాడుతూ విశ్వాసించి ఆ భయంకరమైనటువంటి పాపము శాపము జీవితాన్ని రోగాల మయమైపోయినటువంటి నిన్ను ప్రభు తన సేవకుడికి అప్పగించి ఆయన సేవకుడి చేతుల్లో నిన్ను పెట్టి నిన్ను బలపరచాలని, ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని నిత్యము నీ కొరకు సేవకుడు ప్రార్థిస్తూ కన్నీళ్లు విడుస్తూ నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ బాగోగుల కొరకు అన్నిటి నిమిత్తమై సేవకుడు నీ కొరకు ఏడుస్తూ కన్నీరు విడుస్తూ, ప్రభా నా విశ్వాసులను, నా బిడ్డలను దీవించు, నా బిడ్డల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి సేవకుడు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి సేవకుడు. గమనించాలి, ఆలోచన చేయాలి. ఒక వ్యక్తికి నిన్ను అప్పగించాడు దేవుడు. ఆ వ్యక్తి సేవకుడు, నీ కొరకు ప్రార్థించేవాడు, నీ కొరకు కన్నీరు. అందుకే సమూయేలు అంటాడు, నీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానితే పాపము చేసిన వాడిని అవుతాను. పిల్లరా, సేవకుడు కన్నీళ్లు విడుస్తున్నారు నీ కుటుంబం కొరకు, నీ కొరకు. ఈ రోజున దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని సేవకులు విడిచిపెడుతున్నావా? ఆలోచించవలసిన విషయం. మంచి సమయంలో
మనం గమనిస్తే కనుక ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయాన్ని కడతాడు. గాయము చేసేది ఆయన, గాయాన్ని కట్టేది కూడా ఆయన. వాక్యము మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు మా జీవితంలో అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడు ఆయన. వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అంటే మన ప్రతి బాధను ఆయన మీద వేసుకుంటాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయనే గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టడు, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే గాయాన్ని మానిపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు విడుదల కలుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా మనలను చేస్తుంది. మంచి సమయంలో క్రీస్తును కలిగి నువ్వు జీవించు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెరిజారిపోయావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో అది జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు చూడు. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. మంచి సమయంలో ఒక్కసారి ప్రభువా, పడిపోయిన వ్యక్తిగా నిన్న నీ సన్నిధిలో ఉండవలసిన లోకం వైపుకి వెళ్ళిపోతున్నాను, అలా కాదు తండ్రి, నీ వైపే చూస్తానయ్యా, నీ కృపను నాకు దయచేయమని ప్రార్థించుకుంటాను. కృపాసక్తి సంపూర్ణుడైన తండ్రి, మీ వాక్యం వింటున్న మీ ప్రతి బిడ్డలను చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ కృపకు అర్హులుగా బిడ్డలను మార్చండి. వాక్యమైన ప్రతి బిడ్డను, వింటున్న ప్రతి బిడ్డను, చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాయన, ఇదిగో ప్రభా నీ రాకడకు బిడ్డలను సిద్ధపరచండి. ఇదిగో ప్రభా నీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది, విడుదల కలుగుచున్నది. ప్రభా మీరే కనికరమును చూపెట్టి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you.